దారుణం చోటు చేసుకుంది. వన్ టౌన్ పరిధిలోని లిటిల్ గార్డెన్ స్కూల్లో 6 ఏళ్ల బాలుడు ప్రణయ్ తేజ్ మృతి చెందాడు. టీచర్ దెబ్బల కారణంగానే బాలుడు మృతి చెందాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. క్లాస్ రూమ్లోనే ప్రణయ్ తేజ్ ఒక్కసారిగా కుప్పకూలినట్లు సమాచారం. బాలుడి పరిస్థితిని గమనించిన సిబ్బంది ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు స్కూల్ ఎదుట ఆందోళనకు దిగారు. తమ చిన్నారి మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై విశాఖ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. బాలుడి మృతికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విశాఖలో దారుణం చోటు చేసుకుంది. వన్ టౌన్ పరిధిలోని లిటిల్ గార్డెన్ స్కూల్లో 6 ఏళ్ల బాలుడు ప్రణయ్ తేజ్ మృతి చెందాడు. టీచర్ దెబ్బల కారణంగానే బాలుడు మృతి చెందాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. క్లాస్ రూమ్లోనే ప్రణయ్ తేజ్ ఒక్కసారిగా కుప్పకూలినట్లు సమాచారం. బాలుడి పరిస్థితిని గమనించిన సిబ్బంది ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, విశాఖలో చూసుకుంటే ఇవాళ రేపు విశాఖలో చూసుకుంటే 6 ఏళ్ల బాలుడు వన్ టౌన్ చెందిన 6 ఏళ్ల బాలుడు ప్రణయ్ తేజ మృతి చెందడం కలకలం చెప్పుకోవాలి. అయితే టీచరు మందలించిన ఇచ్చిన కారణంగానే తను జరిగిందంటూ చనిపోయినట్టు చనిపోయినట్టు చెప్తున్నారు. అయితే టీచర్ మందలించింది క్లాస్ రూమ్ లో అన్నం ఉండగానే చెప్పుకునేటట్టుగా కూడాను అక్కడ ఉన్న మరొక సమాచారం వినిపిస్తుంది. ఎమ్మెల్యే అయితే పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉంటున్నారు. అయితే దీనికి ఏ విధంగా మృతి చెందడానికి ఆయన తీసుకుని అయితే ఆయనకి అయితే పోస్ట్ మార్టం నిర్వహించడానికి అయితే అక్కడ తీసుకుని జరిగింది. అక్కడ తల్లిదండ్రులు అయితే దానిపైన అక్కడైతే ఆందోళన అయితే చేపడుతున్నారు.
చెప్తున్నారు. వాస్తవానికి చూసుకుంటే వంట పరిధిలోనే లిటిల్ గార్డెన్ స్కూల్లో 6 ఏళ్ల పాటు తేజ మృతి చెందిన విషయాన్ని తెలిపింది. టీచర్ దెబ్బల కారణంగానే తమ కుమారుడు మృతి చెందిన బాలుడు తల్లిదండ్రులు అయితే ఇక్కడైతే ధర్నా అయితే అక్కడ ఆందోళన అయితే చేపడుతూ ఉన్నారు. క్లాస్ రూమ్ జరుగుతున్న సమయంలో ప్రణయ్ ఒక్కసారిగా కుప్పకున్నట్టయితే సమాచారం అది స్టూడెంట్స్ కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. బాలుడు మృతిని గమనించిన స్కూల్ సిబ్బంది వెంటనే ఆసుపత్రికి తరలించినట్లుగా సమాచారం అయితే ఇస్తున్నారు. అయితే అప్పటికే బాలుడు మృతి చెందినతో కుటుంబ సభ్యులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కుటుంబం మృతికి అసలు కారణం చిన్నప్పుడు మృతికి అసలు కారణం ఏంటనేది ప్రస్తుతం నిత్యాసంగా మారిందని చెప్పుకోవాలి. టీచర్ కొట్టడం వల్లే వాళ్ళు అస్వస్థకు గురైనంటూ కూడాను అక్కడ స్థానిక తల్లిదండ్రులు అయితే ఆరోపణలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదే దీంట్లో నిజాలు ఏంటనేది పోలీసులు కూడా దర్యాప్తు అయితే చేస్తున్నారు. ఎప్పుడైనా కేసు నమోదు చేసిన వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కేసు అయితే నమోదు సీసీటీవీ దృశ్యాలను వైద్యుల నివేదిక, పోస్ట్ మార్టం నివేదిక వంటి అంశాలను దర్యాప్తు కీలకంగా మారే అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే 6 ఏళ్ల బాలుడు నిర్ణయంగా తల్లిదండ్రులు చేరిన విషాదాన్ని అయితే తీర్చే డబ్బులే కారణం అవసరంతో చెప్తున్నారు. దాంట్లో ఎంత నిజం ఉంది? అయితే ఒకవేళ బాలుడికి ఏమన్నా ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, ఆ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇవాళ రేపు పిల్లలు అయితే చూస్తున్నట్టుంటే ఈ మొబైల్ అనేది చాలా ఎలిటింగ్ గా అయిపోయారు. ఏదన్నా కానీ టీచర్ మందలించినప్పటికీ వాళ్ళు ఇప్పుడు ఏ స్కూల్లో కొట్టే పరిస్థితి కనిపించలేదు. మందలించినప్పటికీ వీళ్ళు తీవ్రంగా దానిపైన ఒక రకమైన ఇన్ఫ్లుయెన్సినట్టు ఫీల్ అయ్యి పిల్లలకి దారుణంగా పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. వీళ్ళందరికీ కూడా సరైన కౌన్సిలింగ్ అయితే ఇప్పించాలని అది కూడా అక్కడ ఉన్న వైద్యులు కూడా చెప్తూ ఉన్నారు. ఎవడ రేపు 6 ఏళ్ల బాలుడు కాదు, 6 ఏళ్ల బాలుడు అయినా 5 ఏళ్ల బాలుడేపటికి మొబైల్ మీద మొబైల్ యొక్క ఎఫెక్ట్ అయితే బాగా పడుతూ ఉంది అని కూడా చెప్తున్న పరిస్థితి వచ్చింది. ఈ బాలుడి విషయానికి అయితే వస్తే అసలు అంటే స్కూల్లో పిల్లలు చెప్తూ ఉంటుండగా క్లాస్ జరుగుతున్న సమయంలో ఉన్నటువంటి ఒకసారి సడన్ గా కుప్పకూలు పెరిగినట్లయితే చెప్తూ ఉన్నారు. అయితే తల్లిదండ్రులు మాత్రం మా అబ్బాయికి ఎటువంటి ఆరోగ్య విషయాలు అయితే ఏం లేవు, కేవలం వాళ్ళు దండించడం వల్లే ఇలా జరిగింది. గతంలో కూడాను ఆ టీచర్ మీద ఇలాంటి అభియోగాలు వచ్చారని కూడా వాళ్ళు చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఏదైనా వన్ టౌన్ పోలీసులు చేస్తున్న దర్యాప్తులో అయితే ఈ నిజాలు బయటపడే అవకాశాలు అయితే మనకు ఉన్నాయి. ఓకే సతీష్.